ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మరో పరిశుద్ధ దినాన్ని, పునరుద్ధాన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకై వందనాలు ప్రభువా. నేను మానవులుగా మేము మా జ్ఞానంతో, శక్తితో చేయలేనివి నీ ఆత్మ ద్వారా మీరు జరిగించే దేవుడు ప్రభువా. దయచేసి మీ ఆత్మను మా అందరికీ దయచేయండి నాయనా. బలమైన ఆత్మతో నైనా మా హృదయాలు, మా శరీరాలు నింపబడడానికి సహాయం చేయండి తండ్రి. నీ సన్నిధిని అనుభవించే ఆ కృపను మాకు దయచేయండి ప్రభువా. నీవిచ్చే ఆ మాటలు మేము తీసుకోవడానికి కావలసిన నీ ఆత్మను దయచేయండి ప్రభువా. తండ్రి, నేను ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి. బలమైన నీ ఆత్మను మాకు దయచేయండి తండ్రి. మా యొక్క శరీరాలని, మనసులని ప్రభువా మీరు నైనా అంగీకరించండి, స్వీకరించండి తండ్రి. నైనా వాటిలో కావలసిన శక్తిని మీరే దయచేయండి నా ప్రభువా. వాటిలో కావలసిన ఆత్మను మీరే దయచేయండి నా ప్రభువా. నైనా మీరే కనికరించి కృప చూపించండి దేవా. ఈ సమయం అంతా మీరు నైనా నీ ఆధీనంలోనికి తీసుకోండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణలో మా యొక్క పాపములను కడగండి. నైనా మమ్మల్ని పవిత్రపరచండి తండ్రి. మా ఆలోచనలు, మా ఊహ అయినా కేవలం ఎల్లప్పుడూ చెడ్డదే దేవా. అయినా దాని విషయంలో మీరే నీ కృపా కనికరం మా మీద ఉంచి మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుతున్నాం. పరిశుద్ధపరచవలసిందిగా కోరుతున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ శక్తిని, ఆ నడిపింపును, ఆ బలాన్ని, ఆనందాన్ని, ఆ సంతోషాన్ని మా అందరికి దయచేయండి నా ప్రభువా. ఈ సమయం అంతా నీ చేతులకి అప్పగించుకుంటూ మీరే దేవునికరంగా జరిగించి మమ్మల్ని సంతృప్తిపరచండి దేవా. మాకు నీ మాట ఇస్తే బ్రతుకుతాం. అలాంటి నీ మాటలు మాకు దయచేయండి. అయినా నువ్వు వచ్చి మా మధ్యలో ఉంటే అయినా మాకంతకంటే భాగ్యం లేదు నా తండ్రి. అలాంటి గొప్ప మీ ఆత్మను మాకు దయచేయండి నాయనా. అలాంటి గొప్ప నీ సన్నిధిని మాకు దయచేయండి తండ్రి. అనే విషయాల్లో మీరే కృప చూపించమని నైనా ఈ సమయాన్నంతా దీవెనకరంగా చేయమని హృదయపూర్వకంగా నిన్ను కోరుతున్నాము తండ్రి. నైనా బలహీనమైన మా శరీరాలను మీరే బలపరచండి. మా ఆత్మలను మీరే బలపరచండి తండ్రి. నైనా బలంగా మా మధ్యలోనికి దిగిరండి ప్రభా. నువ్వు కృప చూపించకపోతే, నువ్వు నడిపించకపోతే, నువ్వు సహాయం చేయకపోతే మేమేమి చేయలేం ప్రభా. దయవుంచి మా మధ్యలోనికి రండి. దయవుంచి మీ సన్నిధిని మేము అనుభవించడానికి కావలసిన మీ ఆత్మను దయచేయండి నా ప్రభా. అయినా మీరే ఈ విషయాల్లో సమృద్ధిగా నీ యొక్క సహాయాన్ని పంపించండి తండ్రి. ప్రతి విషయంలో మీరే కృప చూపించమని, ప్రతి విషయంలో మీరే సమృద్ధిగా నీ ఆత్మ నడిపింపును దయచేయమని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము తండ్రి. అన్ని విషయాల్లో మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకే చెల్లాలని కోరుతున్నాము తండ్రి. అలాగా చెల్లించే విధంగా మమ్మల్ని మీరు సిద్ధపరచమని కోరుతున్నాము నాయన. దయవుంచి అయినా నీ కనికరాన్ని చూపించండి, నీ కృపను చూపించండి తండ్రి. ఈ సమయం అంతా దీవనకరంగా చేసి కేవలం మీరు మాత్రమే మహిమ పొందుకుంటారని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
అవసర సాంగ్స్లో నుంచి 13వ పాట పాడుకుందాం. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పికొనుచున్నది. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పికొనుచున్నది. నీ కొరకు నా ప్రాణము దప్పికొనుచున్నది. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తునే బండపైన నన్ను నిలిపితివి. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తునే బండపైన నన్ను నిలిపితివి. నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి. నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి. నీదు అడుగు జాడనే వెంబడింతు ప్రభు. నే వెంబడింతు ప్రభు. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణ
నేను నడచితిని ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి అంధకారపు లోయలలో నేను నడచితిని ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి కంటి పాపగా నీవు నన్ను కాచితివి కంటి పాపగా నీవు నన్ను కాచితివి కన్న తండ్రివి నీవని నిన్ను కొలచెదను ఇలలో నిన్నే కొలచెదను నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలింతును నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలింతును నీవు చేసిన మేలను ఎట్లు మరతు ప్రభు నీవు చేసిన మేలను ఎట్లు మరతు ప్రభు నీ కొరకునే సాక్షిగా ఇలలో జీవితును నే ఇలలో జీవితును నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా నీతి వాగుల కొరకు దుఃఖి ఆశించున్నట్లు నీ కొరకు నా ప్రాణము తప్పికొనుచున్నది నీ కొరకు నా ప్రాణము తప్పికొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతి
ప్రాణమా నా సమస్తమా అలాగే 18వ పాట పాడుకున్నాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలును, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోలను మోసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోలను మోసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా.
ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు. విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా. ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా. ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా. ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా. కీర్తనల గ్రంథము 62వ కీర్తన. దావీదు గారు ఈ కీర్తన రాశారు. మొదటి వచనం నుంచి చదువుకుందాం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే. నేను అంతగా కదిలించబడను. 5వ వచనంలో కూడా నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలించబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. చాలా కీర్తనలు దావీదు గారు తన అనుభవంలో రాశారు.
ఇది కూడా తన అనుభవంలో రాసిన ఒక కీర్తన. బహుశా ఈ కీర్తన ఎప్పుడు రాశారంటే, ప్రతి కీర్తన రాయడానికి ఒక సందర్భం ఉంటుంది, ప్రతి పాట రాయడానికి ఒక సందర్భం ఉంటుంది. దావీదు ఆల్రెడీ మరి కూలిన స్థితిలో ఉన్నప్పుడు, కృంగిన స్థితిలో ఉన్నప్పుడు, ఇంకా పూర్తిగా కృంగిపోయే విధంగా కొంతమంది ఆయన మీద ప్రయత్నం చేశారు అని ఆయనే 3వ వచనంలో చెప్తున్నాడు. బహుశా అదే సందర్భం అయి ఉండొచ్చు. ఏమంటున్నాడంటే, ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు? ఎన్ని రోజులు ఒకని మీద పడతారు? ఒరుగుచున్న గోడను, పడబోయే కంచెను ఒక్కడు పడదోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయుచుందురు. ఆల్రెడీ ఒరుగుచున్న గోడ, పడిపోతున్న గోడ, పడిపోతున్న కంచె. అంటే దావీదు ఆల్రెడీ ఒరిగిపోతా ఉన్నాడు. పడిపోతున్న కంచె ఎట్లా ఉందో అట్లా ఉంది. ఆల్రెడీ పడిపోయే స్థితిలో ఉంది, ఒరుగుతున్న గోడలాగా ఉంది. ఏమంటున్నాడంటే, ఎన్నాళ్ళు మీరు ఈ ఒరుగుచున్న గోడ మీద, లేదంటే ఈ పడబోతున్న ఈ కంచె మీద పడతారు? ఎన్నాళ్ళు దాన్ని పడదోయాలని చూస్తారు? ఎన్నాళ్ళు ఒక్కనిపై పడతారు? ఈ కీర్తన రాయడానికి మెయిన్ ఇదే సందర్భం అయి ఉండొచ్చు. ఒరుగుతున్న వ్యక్తి మీద పడబోతున్న కంచెలాగా ఆల్రెడీ పడిపోయింది కంచె, కాకపోతే నేలమట్టం అవ్వలేదు, ఒరిగిపోయింది ఆల్రెడీ గోడ. అలాగా దావీదు జీవితం కూడా ఉన్న పరిస్థితుల్లో ఆల్రెడీ ఒరిగిపోయి, ఆల్రెడీ పడిపోతున్న స్థితిలో ఇంకా ఎన్నాళ్ళు పడిపోతున్న ఈ వ్యక్తి మీద పడతారు అంటున్నాడు. దావీదు లాంటి అనుభవాలు కూడా మనకు రావచ్చు. ఆల్రెడీ ఒరిగిపోతున్న జీవితం అవ్వచ్చు, పడిపోతున్న కంచెలాగా ఉండొచ్చు. దాని నుంచి ఇంకా నేలమట్టం చేయడానికి, ఆల్రెడీ ఒరిగిన దాన్ని ఇంకా పడిపోయేటట్టు చేయడానికి కొన్ని సందర్భాలు కావచ్చు, కొన్ని పరిస్థితులు కావచ్చు, కొంతమంది మనుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కొన్నిసార్లు మన మీదికి అవి రావచ్చు. దావీదు లాంటి సిచ్యువేషన్ మనకు రావచ్చు. ఆల్రెడీ నిలబడిన గోడను గట్టిగా నెట్టినా పడదు, కానీ ఆల్రెడీ పడిపోతున్న గోడను మామూలుగా సింపుల్గా నెట్టినా పడిద్ది. పడిపోతున్న కంచెను మామూలుగా కొద్దిగా నెట్టినా అది పూర్తిగా పడిపోతుంది. అలాగే ఒక వ్యక్తి బాధలో, శ్రమలో, ఇబ్బందులో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఏవైనా చిన్నవి తగిలినా, పెద్దవి తగిలినా కూలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే నిలబడి ధైర్యంగా, సంతోషంగా, ఏమీ ఇబ్బంది లేని వ్యక్తికి కొంచెం గట్టిగా తగిలినా నిలబడగలడు, ఎందుకంటే స్టాండర్డ్గా ఉండగలడు కాబట్టి. ఇక్కడ దావీదు పరిస్థితి అలా కాదు. అడుగుతున్నాడు వాళ్ళని, ఎందుకు ఎన్నాళ్ళు నా మీద పడతారు? పక్కన మీద ఎందుకు పడతారు? ఒరుగుచున్న గోడలాంటోని నేను, కూలిపోతున్న కంచెలాంటోని నేను. ఇంకా వాళ్ళ గురించి చెప్తూ, అతని ఔన్నత్యం నుండి అతన్ని పడదోయడానికి వారు ఆలోచిస్తారంట. అతనున్న స్థితి నుంచి పడదోయడానికే ఆలోచిస్తారంట. అబద్ధం ఆడటం వాళ్ళకి సంతోషము. వారు తమ నోటితో శుభవచనాలు పలుకుతారు, కానీ అంతరంగములో దూషిస్తారు. దావీదు దగ్గర ఉన్న మనుషుల గురించి చెప్తున్నాడు. అతన్ని పడదోయడానికి ఆలోచిస్తారు. అబద్ధమాడడం వాళ్ళకి సంతోషం. వాళ్ళ నోటితో మంచిగా శుభవచనాలు పలుకుతారు, కానీ లోపల మాత్రం దూషిస్తారు.
ఇలాంటి ఒక పరిస్థితిలో ఒక అద్భుతమైన అనుభవాన్ని, దేవునితో ఉండే విధానాన్ని నేర్పిస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఎవరు ఈ ఒరుగుతున్న గోడలాంటి జీవితాల మీద పడి ఇంకా నేలమట్టం చేసినా కూడా ఒక మంచి అనుభవం నేర్పిస్తున్నాడు. అదేంటంటే 1వ వచనంలో చెప్తున్నాడు, నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉన్నది. అంతే. ఎవరేమన్నానని, ఎలాగైనా పడదోయాలని చూడని, ఎలాగన్నా ఆలోచించని, నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉంది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, నా ఎత్తైన కోట ఆయనే, నేను అంతగా కదలింపబడను. నేను కదిలించడం అంత ఈజీ కాదు, ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు ఉన్నాడు. నేను దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉన్నాను. నా ప్రాణం దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉంది. నా దేవుని వల్లే నాకు రక్షణ వచ్చింది. నా దేవుడే నాకు ఆశ్రయదుర్గము, నా దేవుడే నా రక్షణకర్త, నా దేవుడే నాకు ఎత్తైన కోట. నేను అందుకే అంతగా కదిలించబడను. చూస్తారు మనుషులు కదిలించడానికి, పడదోయడానికి చూస్తారు, కూలిపోవాలని చూస్తారు. అది ఎన్నో విధాలుగా ఒక వ్యక్తి మీదకి రావచ్చు. కానీ దావీదు గారు ఒకటే చెప్తున్నాడు, నేనేం చేయను, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంటది. నాకు సహాయం దేవుని నుంచే వస్తుంది. నా రక్షణకర్త దేవుడే, నా ఆశ్రయదుర్గం దేవుడే, నా ఎత్తైన కోట దేవుడే. నేనంతగా కదిలించబడను. సేమ్ మళ్ళీ ఇదే మాటలు 5వ వచనంలో కూడా చెప్తున్నాడు. చూడండి, నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండు. తన ప్రాణానికి తానే చెప్పుకుంటున్నాడు. నువ్వేం తొందరపడొద్దు, నువ్వేమీ ఇది కావద్దు, దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండు. నువ్వు చేయాల్సింది అదే. ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదలించబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము నా దేవుని యందే ఉన్నది అంటున్నాడు. నా ఆశ్రయము నా దేవునిలోనే ఉంది. ఒకటి చెప్తున్నాడు, నా ప్రాణమా మౌనంగా ఉండు, దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు. దేవుని వల్లే రక్షణ వస్తుంది, దేవుని వల్లే నిరీక్షణ ఉంది. దేవుడే నాకు ఆశ్రయం, దేవుడే నా కోట, నేను మాత్రం కదిలించబడను. నా ఆశ్రయం మొత్తం నా దేవునిలోనే ఉంది. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఎలాంటి వాడంటే, కూలిపోతున్న జీవితాలను, కూలిపోతున్న వ్యక్తులని, కూలిపోతున్న పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు, మనకేం అర్థం కాని పరిస్థితుల్లో మనము నమ్ముకొని మౌనంగా ఉండి గొప్ప ఆశ్రయాన్ని, గొప్ప సహాయాన్ని పొందడానికి మనకొకరున్నారు. ఆయనే మన దేవుడు. ఆయన మనల్ని కదిలిపోయేంతగా శత్రువులను రానియడు, మనల్ని పీకి పడేసేంతగా మన మీదికి రానియడు. దావీదు గారు 2 సార్లు ఆ మాట అన్నాడు, నేను కదిలించబడను. పడదోయడానికి చూడొచ్చు, కృంగదోయడానికి చూడొచ్చు, నేను కదిలించబడను. నన్ను పీకలేరు. ఈరోజు ఏ పరిస్థితులు మన మీదకి వచ్చినా, వేటి గుండా మనం వెళ్ళినా, ఎంత కృంగిపోతున్నా, ఒరిగిపోతున్నా, పడిపోతున్నా, పూర్తిగా కదిలించి వేయకుండా దేవుడు కాపాడుతాడు. దేవుడే మనము నమ్ముకొని మౌనంగా ఉండడానికి ఆధారం. ఇలాంటి పరిస్థితిలో ఏ డబ్బుతోనో, ఏ మనుషులతోనో, లేకపోతే ఏ బలముతోనో
మనం ఏమి చేయలేం. జస్ట్ దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండడం, దాని ద్వారా గొప్ప విజయాన్ని సాధిస్తామని దావీదు చెప్తున్నాడు. నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉంది అన్నాడు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు అని చెప్తున్నాడు. ఉంది అని చెప్తున్నాడు, మౌనంగా ఉండు అని తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. నువ్వు దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు, నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది అనుకుంటున్నాడు. తనకు తానే చెప్పుకుంటున్నాడు, తనకు తానే అనుకుంటున్నాడు. కాబట్టి ఒక వ్యక్తిని ఏ ఏ విషయాలు, ఏ ఏ పరిస్థితులు, ఏ ఏ వ్యక్తులు ఏ ఏ విధంగా పడదోయాలని చూసినా దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండడం వల్ల మనం కదిలించబడము, మనం పెరికివేయబడము, మనం కూల్చబడము. అలాంటి గొప్ప దేవుడు ఇలాంటి కూలిపోయిన పరిస్థితుల్లో, పడిపోయిన పరిస్థితుల్లో మనకున్నాడు. ఇంకా రెండవ విషయం ఏం చెప్తున్నాడంటే చూడండి, జనాలకు చెప్తున్నాడు, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయన సన్నిధిని మీ హృదయాలు కుమ్మరించండి. దేవుడే మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరై ఉన్నారు, గనులైన వారు మాయాస్వరూపులు, త్రాసులో వాళ్ళందరూ తేలిపోతారు, వట్టి ఊపిరి కన్నా అలకగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒక్క మారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడేను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, జనాలారా ఏ సిచ్యువేషన్లోనైనా ఎల్లప్పుడూ కూడా దేవుని యందే నమ్మకం ఉంచండి. మీ హృదయాలు ఒక నీళ్లు గద కుమ్మరించినట్లు దేవుని సన్నిధిలో కుమ్మరించండి, ఏమి లేకుండా. అల్పులైన వారు ఊపిరి లాంటి వాళ్ళు, ఘనులైన వాళ్ళు మాయాస్వరూపులు. ఊపిరి ఎప్పుడు పోతుందో తెలియదు, మాయాస్వరూపులు ఎప్పుడు మాయమవుతారో తెలియదు, వాళ్ళు తేలిపోతారు. జనాలను నమ్ముకోవద్దు, గనులను నమ్ముకోవద్దు, వాళ్ళు మాయమైపోతారు, తేలిపోతారు. బలాత్కారమందు కూడా నమ్మకం పెట్టుకోవద్దు. నేను బలాత్కారంతో బలవంతంగా నేను చేసుకుంటా, సాధించుకుంటాను అనడానికి కూడా లేదు. దోచుకొని చేత గర్వపడొద్దు, నేను దోచుకుంటా, నాకు ఉంది శక్తి అని అనుకోవద్దు. ధనం పెరిగినంత మాత్రాన దాన్ని లక్ష్య పెట్టొద్దు అంటున్నాడు. అంటే డబ్బుతో, బలముతో, మరి దోచుకోవడంతో, గర్వంతో మనం ఏమి చేయలేము. బలము దేవుంది, బలము తనది అని దేవుడు సెలవిచ్చాడు. ఆ మాట 2 సార్లు నాకు వినపడింది. అంటే ఏ జనాలు ఇవ్వలేంది, బలాత్కారం చేసి సంపాదించుకోలేంది, దోచుకోవడం చేత సంపాదించుకోలేంది, డబ్బు పెరిగినా రానిది దేవుని వల్ల వస్తుంది. బలము దేవుంది, బలము దేవుని నుంచి వచ్చేది. అందుకే ఆయన సన్నిధిలో మీ హృదయాలు కుమ్మరించండి, ఆయన యందే ఎల్లప్పుడూ నమ్మకం ఉంచమని ఒక రెండో విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. దేవుంది బలం, దేవుందే శక్తి. ఎవరు దేవుని వైపు ఉంటే వాళ్ళు గెలుస్తారు, ఎవరు దేవుని వైపు ఉంటే వాళ్ళు నిలబడతారు, ఎవరు దేవుని వైపు ఉంటే వాళ్ళకు శక్తిని డబల్ ఇస్తాడు. బైబిల్ ఎన్నో సందర్భాల్లో దేవుడు తన బిడ్డలను గెలిపించాడు. ఏలియా ఒక్కడు ఒకవైపు ఉన్నాడు, ఎన్నో వందల మంది ప్రవక్తలు ఒకవైపు ఉన్నారు. దేవుడు తన శక్తితో ఏలియాను నింపినప్పుడు ఏలియా గెలిచాడు. ఎంతో మంది ఒంటరిగా ఉన్నప్పుడు, దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నప్పుడు ఎక్కువ మంది ఉన్నదానికంటే కూడా బలాన్ని దేవుడిచ్చాడు.
డబ్బులున్నోళ్ళు ఓడిపోయారు, బలగమున్నోళ్ళు ఓడిపోయారు, సైన్యం ఉన్నోళ్ళు ఓడిపోయారు. ఎవరి వైపు దేవుడు ఉన్నాడో వాళ్ళు గెలిచారు. ఆ సీక్రెట్ చెప్తున్నాడు, దేవుని యందు నమ్మకం పెట్టుకోండి, దేవునిలో మీ హృదయాలు కుమ్మరించండి, ఎందుకంటే బలము దేవుంది. ఆ మాట నాకు 2 సార్లు వినపడింది. ఒక్కసారి ఆయన చెప్పాడు, నాకు 2 సార్లు వినపడింది. కాబట్టి ఎవరిని నమ్ముకోవాల్సిన అవసరం లేదు, డబ్బును నమ్ముకోవాల్సిన అవసరం లేదు, మన బలత్కారాన్ని నమ్ముకోవాల్సిన అవసరం లేదు, మనకున్న దోచుకోవడానికి ఉన్న శక్తి నమ్ముకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ దేవుని నమ్ముకుంటే బలం ఇస్తాడు. జస్ట్ దేవుని నమ్ముకొని ఉంటే శక్తిని ఇస్తాడు. ఈ కీర్తన రాయడానికి ఉద్దేశం మొత్తం ఇదే. దేవుని నమ్ముకుంటేనే బలం వస్తుంది. మనుషులందరూ మాయమైపోతారు. మనుషుల ఊపిరి చాలా అలకగా ఉంది. ధనం ఇచ్చినా లక్ష్య పెట్టొద్దు, దోచుకొంటి చేత గర్వపడొద్దు, బలాత్కారం చేసినంత మాత్రాన నమ్మకం పెట్టుకోవద్దు. బలము దేవుంది. కాబట్టి ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇస్తున్నావు, కాగా కృప చూపుటయు నీదే. దేవుడు కృప చూపిస్తాడు. ప్రతి వారికి ప్రతిఫలం ఇచ్చేవాడైనా, కృప చూపించేవాడైనా. మనమేమి ఎవరికి మనము ప్రతిఫలం ఇవ్వలేము, ఎవరిని మనం శిక్షించలేము, ఎవరు చేసిన దానికి మనం ఇవ్వలేము. దేవుడే మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. అందుకే దేవుణ్ణి ఎదుర్కోవాలంటే మనకు కొన్నిసార్లు ధైర్యం సరిపోదు. ఎందుకంటే మనం చేసిన ప్రతి దానికి ఒకరోజు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. అది మాటలకైనా, క్రియలకైనా, చేష్టలకైనా. మనం చేసిన ప్రతి దానికి మంచి అయితే మంచిగా ప్రతిఫలం ఇస్తాడు, చెడైతే చెడుగా ప్రతిఫలం ఇస్తాడు. రేపు ఆయన ముందు మనం నిలబడినప్పుడు తప్పకుండా మనం అనుభవించాలి. అది డెఫినెట్లుగా జరిగిద్ది. ఎందుకంటే మన మరణం రావాల్సిందే, మనం దేవుని దగ్గరికి పోవాల్సిందే. దేవుడు ఒకవేళ వచ్చేది లేట్ అయినా మరణం వచ్చేది మాత్రం ఆగదు. 30 ఏళ్ళకు, 40 ఏళ్ళకు, 50 ఏళ్ళకు మరణం డెఫినెట్గా తన్నుకుంటూ వచ్చేది. దేవుని దగ్గర నిలబడాల్సి వచ్చింది. మన క్రియలన్నీ అడుగుతాడు ఆయన. ఆ రోజు ఏం చెప్పగలగాము, ఏం చెప్పాలి, ప్రతిఫలం ఇచ్చినప్పుడు మనం ఏం చేయగలుగుతాం ఆ రోజు. అందుకని ఆయన ఎదుర్కోగలిగే ధైర్యం, ఆయన రాకడలో సిగ్గుపడకుండా ఆయన ఎదుట నిలబడగలిగే ధైర్యం సంపాదించుకోగలగాలి. ఇక్కడ దావీదు అదే చెప్తున్నాడు, నేనేమి ప్రతిఫలం ఇవ్వలేను, నేనేమి మనుషులు చేసిన దానికి ఏం చేయలేను, కానీ నువ్వు వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తావు. కాబట్టి కృప చూపించడం కూడా నీదే కదా అంటున్నాడు. ఆయన కృప చూపించేవాడు, మనుషులకి ప్రతిఫలం ఇచ్చేవాడు. కృప చూపించడంలో ఎంత ఆయన చూపిస్తాడో ప్రతిఫలాన్ని కూడా అంతే ఇస్తాడు. ఈ విధంగా ఈ కీర్తనను ముగించాడు ఆయన. ఒక వ్యక్తి ఎవరైనా ఈ లోకంలో ఎంత మనం అతిశయించినా, ఎంత మనము ఎవరిని లెక్క చేయకపోయినా, ఈ లోకంలో మనం ఎలా ఉన్నా మనందరం నిలబడాలి దేవుని దగ్గర. అదే ఒకసారి ధైర్యం సరిపోదు. దేవుడు ఇచ్చే ఆ శిక్షకి ఎలా సమాధానం చెప్పాలనో అర్థం కాదు. దేవుని దృష్టిలో మనం చేసేటి తప్పు అనిపించినప్పుడు ఆయన ఏ విధంగా మాట్లాడుతాడో మనకు తెలియదు. కానీ దేవుడైతే అందరికీ ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ అన్యాయం అనుభవిస్తే అన్యాయం చేసిన వారికి ప్రతిఫలం ఇస్తాడు. మనం అన్యాయం చేస్తే దానికి ప్రతిఫలం ఇస్తాడు. దావీదు ఈ మాటలను బట్టి
ధైర్యంగా తన జీవితంలో ముందుకెళ్ళగలిగాడు. ఒకటి, నన్ను కూల్చాలనుకున్నప్పుడు నేను మౌనంగా ఉంటా. రెండవది, ఎవరిని నేను నమ్ముకోను, బలము దేవుంది. మూడవది, నేనేం చేయను, దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి అలాంటి దేవుని కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. ఈరోజు ఏ స్థితిలో ఉన్నా కూడా, ఒకవేళ ఈ లోక కొన్ని రోజులు దేవుని సహాయం మనకు తెలియకపోవచ్చు, దేవుడు మనకు తెలియకపోవచ్చు, కొన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చు. ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు. అందుకే దావీదు అంటున్నాడు, ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడతారో, ఒరుగుచున్న గోడ మీద, కూలుచున్న కంచె మీద పడినట్లు నా మీద ఎందుకు పడతారని చెప్పి అంటున్నాడు. ఈరోజు మనం ఏ కూలిపోయిన స్థితిలో ఉన్నా సరే, ఏ ఒరిగితున్న స్థితిలో ఉన్నా సరే, ఆల్రెడీ పడిపోయే స్థితిలో ఉన్నా సరే, పూర్తిగా కదిలించబడే విధంగా మాత్రం దేవుడు అనుమతి ఇయ్యడు. నేను కదిలించబడను, నేను దేవుని నమ్ముకొని ఉన్నాను, ఆ దేవుడు సహాయం చేస్తాడు. పూర్తిగా లేపేయాలని చూడొచ్చు, పూర్తిగా లేకుండా చేయాలని చూడొచ్చు, కానీ నేను కదిలించబడనని చెప్పి దావీదు గారు చెప్తున్నాడు. దేన్ని నమ్ముకోవద్దు, మనుషులనొద్దు, డబ్బునొద్దు, ధనాన్ని వద్దు, బలత్కారాన్ని వద్దు, దోచుకోవడాన్ని వద్దు. బలం దేవుంది. ఆ మాట 2 సార్లు విన్నాను, ఇచ్చింది. దేవుడు బలం ఇచ్చినప్పుడు ఏ రూపంలో ఇంకా నాకు బలం రాదు, అది నిలబడదు. దేవుడే మన జీవితాల్లో బలం ఇచ్చేవాడు. కొన్ని రోజులు ఒక విధంగా ఇస్తాడు, ఇంకా కొన్ని రోజులు ఇంకొక రూపంలో ఇవ్వచ్చు, కొన్ని సంవత్సరాలు ఒక రూపంలో ఇవ్వచ్చు, ఇంకా కొన్ని సంవత్సరాలు ఇంకో రూపంలో ఇవ్వచ్చు. అది మానసిక బలమైన, శారీరక బలమైన, ఆత్మకు సంబంధించిన బలమైన దేవుడే ఇచ్చేవాడు. ఇంత మంచి దేవుడు, ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు. అందుకే ఒంటరిగా ఉన్నా, మౌనంగా ఉన్నా, ఎవరిని నమ్ముకోవడానికి ఏమీ లేకపోయినా కూడా దేవుడు మనకున్నాడు. దేవుని నమ్ముకొని మౌనంగా మనం ఉండొచ్చు. సహాయాన్ని పంపించేవాడు ఆయన, బలాన్ని పంపించేవాడు ఆయన, ప్రతిఫలాన్ని పంపించేవాడు ఆయన. అలాంటి దేవుణ్ణి కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేద్దాం. దేవునికి వందనాలు చెప్తాం. దేవా, ఇంత గొప్ప దేవుడు నాకున్నందుకై నీకు వందనాలని ఆయనకు ఒక మాట చెప్తాం. నేను నమ్ముకొని నేను ఉండటానికి నాకు ఆధారం, నాకు ఆశ్రయము, ఒక ఎత్తైన ఒక కోటను, నాకు ఆ కోటలో ఉన్నట్టు నీలో నేను ఉంటాను, నేనేం భయపడను అని చెప్పి దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దాం. దేవునికి ఆ మాటలు దావీదు చెప్పినట్టు మనము చెప్తాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. జీవితంలో ఎన్నో అనుభవాల గుండా మేము వెళ్ళాల్సి వచ్చింది ప్రభువా. కొన్నిసార్లు దావీదు లాంటి పరిస్థితి మాకు రావచ్చు నాయనా. ఒరుగుచున్న గోడలాగా, కూలుచున్న కంచెలాగా ఉన్నప్పుడు సైతము ఇంకా పడదోయడానికి అనేక పరిస్థితులు కావచ్చు, అనేక విషయాలు ప్రభువా కావచ్చు, అనేక మంది మనుషులు కావచ్చు, అనేక సమస్యలు కావచ్చు, ఇంకా పడదోయడానికి ఏవేవి వచ్చి మా మీదకి ఎక్కి కూర్చున్నా సరే దేవా, మేము ధైర్యంగా ఉండడానికి ఒక నమ్మకాన్ని ఇచ్చావు నాయనా. మా ప్రాణాలు నమ్ముకొని ఉండడానికి ఒక ఆధారం ఇచ్చారు తండ్రి. రక్షణ, మా సహాయము నువ్వని నమ్ముకొని ఉంటే
మేము కదిలించబడమనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు దేవా. అందుకే ఏవి వచ్చినా కూడా కూలుతున్న దాన్ని, ఉరుగుతున్న దాన్ని ఇంకా ఎంత కూల్చడానికి ట్రై చేసినా కూడా నిన్ను బట్టి మేము ధైర్యంగా ఉంటాము నాయనా. కదిలించబడకుండా మమ్మల్ని కాపాడేవాడు తండ్రి. ఏ బలమైన వ్యక్తులు, గనులైన వ్యక్తులు, అయినా గొప్పవారు లేదా మాకున్న ధన బల ఘనతలు మమ్మల్ని కాపాడలేకపోవచ్చు. అవి మా బలము కాదు నాయనా. బలము నీదని నువ్వు సెలవిచ్చావు. ఆ మాట మాకు 2 సార్లు వినబడేటట్లు అయినా దావీదు నిన్ను స్తుతించినట్లు ప్రభువా స్తుతించగలగాలి నాయనా. మేము బలము నీది నాయనా. నీ బలం ముందు ఎవరు నిలబడలేరు తండ్రి. నీ శక్తి ముందు ఏవి నిలబడలేవు ప్రభువా. అవి రాజ్యాలైనా, మనుషులైనా, సైన్యమైనా, పరిస్థితులైనా, చావులైనా నీ బలం ముందు ఏవి నిలబడలేవు ప్రభువా. నీ ప్రభావం ముందు ఏవి నిలబడలేవు తండ్రి. నీ శక్తి మాకిచ్చినప్పుడు మా ముందు కూడా ఏవి నిలబడలేవు ప్రభువా. యెహోషువకి నీ ముందట ఎవరు నిలబడలేరని చెప్పి వాగ్దానం ఇచ్చావు. అదే విధంగా ఎన్ని సైన్యాలు తన ముందుకొచ్చి దాడి చేసిన విజయాన్ని ఇచ్చారు. చివరికి అందరినీ నేను చంపి తాను నెమ్మదిగా జీవించేంత వరకు ప్రభువా నువ్వు వదిలిపెట్టలేదు తండ్రి. నువ్వు తోడై ఉన్నారు, నువ్వు యుద్ధం చేశావు. ఈరోజు మా యుద్ధాలు, మా జీవితంలో మీరుండే దేవుడు అయినందుకై వందనాలు. ప్రతిఫలమిచ్చే దేవుడు ప్రభువా, అది మాకైనా సరే లేదా ఎవరికైనా సరే ప్రతిఫలమిచ్చేది మీరే, కృప చూపించేది మీరే తండ్రి. లాంటి గొప్ప దేవునికి ఏమిచ్చి మీరు రుణాన్ని తీర్చుకోలేము. కానీ ఒకే ఒక్క మాట నాయనా, ఇంత గొప్ప దేవుడు మా జీవితంలో ఉన్నందుకు స్తుతిస్తున్నాము దేవా. ఏ పరిస్థితులు వచ్చినా, ఎలాంటి స్థితిలో ఉండాల్సి వచ్చినా ఒక వ్యక్తి మాకున్నారు, ఒక ఆశ్రయం మాకుంది, ఒక నమ్మకం మాకుంది, ఒక ధైర్యం మాకుంది, ఒక సహాయం మాకుంది అని నిశ్చింతగా బ్రతకడానికి నేను ఎల్లప్పుడూ మాతో ఉన్నందుకై వందనాలు చెల్లిస్తున్నా. దావీదు దేవుడే ఈరోజు మేము ఆరాధించడానికి అయినా మాకు సహాయపడుతున్న దేవుడు. అలాంటి దేవుడు మాకు కూడా ఉన్నాడు, మా జీవితాల్లో కూడా సహాయాన్ని చేయగలడు. ఆయన్ను మేము నమ్ముకొని మౌనంగా ఉండొచ్చు అనే నీ మాటల కోసమై హృదయపూర్వకంగా నిన్ను స్తుతిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హోసన్న సాంగ్స్ నుంచి పదకొండో పాట పాడుకున్నాం. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, ఎవ్వరు లేరు నాకిలలో, నీవే నాకు సర్వము, నా దేవా నా ప్రభువా యేసు. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, ఎవ్వరు లేరు నాకిలలో, నీవే నాకు సర్వము,
నాకిలలో నీవే నాకు సర్వము. నా దేవా నా ప్రభువా యేసు, నా దేవా నా ప్రభువా యేసు, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. గాఢంధకారములో నీవే నాకు దీపము, గాఢంధకారములో నీవే నాకు దీపము, భీకర తుఫానులో నీవే నాకు దుర్గము, భీకర తుఫానులో నీవే నాకు దీపము, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. చీకు చింతలలో కృంగినేనుండగా, చీకు చింతలలో కృంగినేనుండగా, నా చెంతకు చేరి నా చింతలు బాపితివే, నా చెంతకు చేరి నా చింతలు బాపితివే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. ఎవ్వరు లేరు నాకిలలో నీవే నాకు సర్వము, ఎవ్వరు లేరు నాకిలలో నీవే నాకు సర్వము. నా దేవా నా ప్రభువా యేసు, నా దేవా నా ప్రభువా యేసు, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. గాఢంధకారములో నీవే నాకు దీపము, గాఢంధకారములో నీవే నాకు దీపము, భీకర తుఫానులో నీవే నాకు దుర్గము, భీకర తుఫానులో నీవే నాకు దుర్గము, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. చీకు చింతలలో కృంగినేనుండగా, చీకు చింతలలో కృంగినేనుండగా, నా చెంతకు చేరి నా
చింతలు బాపితివే, నా చెంతకు చేరి నా చింతలు బాపితివే. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడు నీవే. ఎవ్వరు లేరు నకిలలో, నీవే నావు సర్వము. ఎవ్వరు లేరు నకిలలో, నీవే నాకు సర్వము. నా దేవా నా ప్రభువా యేసు, 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 నా దేవా నా ప్రభువా యేసు. నిర్గమకాండము 16వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. తర్వాత ఇశ్రాయేళ్ల సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీయులు, మేము మాంసం వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినున్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడి నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాటారు, విడిపించబడ్డారు, కష్టమైన బయటకు వచ్చారు. లేట్ అయినా దేవుడు విడిపించాడు, శత్రువులను దేవుడే తీసివేశాడు. హ్యాపీగా కనానుకు వెళ్తున్నాము అని అనుకున్నారు. అయితే కొంత దూరం ప్రయాణం అయ్యారు. ఒక 2 నెలలు ప్రయాణం చేశారు. 2 నెలల 15 రోజులు అంతే వాళ్ళు ప్రయాణమైంది. ఏలీముకు సీనాయికి మధ్యలో ఉన్న సీను అరణ్యం దగ్గరికి వచ్చారు. అక్కడికి రాగానే వీళ్ళందరూ సనుక్కుంటున్నారు, కొనుక్కుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఏమని తిట్టుకుంటున్నారంటే, మేము మాంసం వండుకునే కుండల యొద్ద కూర్చుండే తృప్తిగా ఆహారం తినేటప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? అంటే వాళ్ళన్న మొట్టమొదటి మాట ఏంటంటే, మేము ఐగుప్తులో కుండల దగ్గర కూర్చొని మాంసం వండుకొని తృప్తిగా తినేటప్పుడు దేవుని చేతిలో చచ్చిపోయింటే బాగుండేది కదా. ఈ సర్వ సమాజమును చూడండి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపటకు, ఆకలి చేత చంపడానికి ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చారు అని అన్నారు. ఆకలితో చంపడానికే మమ్మల్ని ఈ అరణ్యంలోనికి తీసుకొచ్చారు. ఈ సమాజాన్ని మొత్తాన్ని ఆకలితో చంపడానికి తీసుకొని వచ్చారు
అని సనుగుతున్నారు. ఈరోజు మనము నేర్చుకునే చిన్న విషయం, దేవుడు నడిపిస్తే బాగుంటది, హ్యాపీగా ఉంటుంది అని అందరం అనుకుంటాం. మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, ఎప్పుడు దేవుళ్ళలోనే ఉండేటోళ్ళు కదా, దేవుడు చెప్తేనే కదా చేసింది, దేవుడు చెప్తేనే కదా వెళ్ళింది, దేవుడు చెప్తేనే కదా చేసిందని అంటాం. అంత మాత్రాన అవన్నీ ముందన్నీ సాఫీగా దేవుడు చేయలా. వీళ్ళు అరణ్యంలోకి తెచ్చాడు, ఆహారం లేదు, వీళ్ళకి మాంసం దొరకట్లా. మాంసం లేదు, ఆహారం లేదు, ఆకలి అవుతుంది. ఆకలి అయితే ఆ బాధ ఎట్లుంటుందో మనకు తెలుసు. వీళ్ళ ఆకలి ఏందో తెలుసా, ఈ రోజు లేదులే రేపు వచ్చిద్ది అనే నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు. ఏ దేశానికి మధ్యలో, ఆ దేశంలో లేరు, ఈ దేశంలో లేరు, ఇంకా సెటిల్ కాల, ప్రయాణంలో ఉన్నారు. రేపు ఇంటికి పోయి వండుకొని తింటామన్న గ్యారంటీ లేదు. అరణ్యంలో పంట లేదు, పొలాలు లేవు. పోనీ ఐగుప్తులో ఉన్నారా, అక్కడా లేరు. వీళ్ళ ఆకలి ఎలాంటిదంటే చచ్చిపోయే స్థితికి వచ్చింది. వాళ్ళు ఎంత విసిగిపోయారంటే, ఆహా మేము అక్కడే చచ్చిపోయినా బాగుండేది కదా, మేము మాంసము కొండల దగ్గర వండుకొని తృప్తిగా తినేటప్పుడు ఎలా దేవుని చేతిలో చావకపోతే, అప్పుడు దేవుని చేతిలో చచ్చిపోయింటే ఎంత బాగుండు. ఈ అరణ్యములో ఈ ఆకలి చేత చావడానికి తీసుకొచ్చారా? ఎవరైనా దేవునిలోకి వచ్చి దేవుడు నడిపిస్తుంటే అనే మాట ఇదే. దేవుడు తీసుకొచ్చాడు, మోషే ఉన్నాడు అక్కడ, దేవుని మేఘస్తంభం అగ్నిస్తంభం ఉంది అక్కడ, దేవుని సన్నిధి ఉంది, కానీ ఆకలి ఉంది. కొన్నిసార్లు దేవుని సేవకులు ఉన్నంత మాత్రాన, దేవుని అగ్నిస్తంభము మనతో ఉన్నంత మాత్రాన ఆకలి లేకుండా ఉండదు అనుకోవద్దు. ఈరోజు ఒక్కటే విషయము, దేవుడు నడిపించే విధానంలో ఆకలి ఉంటది. ఆకలితో చచ్చిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఆ విషయాన్ని మనకు తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే దేవుల్లో మనం నిలబడగలుగుతాం. లేదంటే ఇదిగో వీళ్ళన్నట్టు అక్కడ చచ్చిపోయింటే బాగుండు, ఈడే చావడానికి తెచ్చాడా అనే సనుగు మనం సనుగుతాం. అందుకనే కదా మనకు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆడే చచ్చిపోయింటే బాగుండు, అక్కడే చచ్చిపోయింటే బాగుండు అని ఎన్నోసార్లు మనందరం అనుకుంటాం. ఒక సిచ్యువేషన్ నుంచి దేవుడు విడిపించినప్పుడు, అంతకంటే భయంకరమైన పరిస్థితి ముందున్నప్పుడు అక్కడే చచ్చిపోయింటే బాగుండు కదా అనుకుంటాం. ఇప్పుడు వీళ్ళకి ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చాక అరణ్యంలో ఆహారం ఉండదు, మాంసం ఉండదు, ఆకలితో చావాలి అని ముందే తెలిస్తే అసలు వీళ్ళు బయలుదేరి వచ్చేటోళ్ళు కాదు కదా. మాకు ఆకలి చావెందుకు, ఈడే కష్టమో నష్టమో మా గొడ్డు చాకరీ చేసుకుని బతుకుతాం, మేము రామనే వాళ్ళు. దేవుడే తీసుకొస్తాడు, దేవుని సేవకులే నడిపిస్తారు, అయినా ఆకలి ఉంటది. ఆకలి అంటే ఈరోజు ఏదో మనం అన్నము ఓన్లీ అన్నం లేదు అని కాదు. కొన్నిసార్లు అన్నం కూడా ఉండదు, శరీరపరమైన ఆకలి ఉండదు. కొన్నిసార్లు శరీర సంబంధమైన ఆకలి కూడా ఉంటుంది. అంటే అన్నం ఉండదు, బట్టలు ఉండవు, తిండి ఉండదు, తర్వాత ఉండడానికి ఉండదు. దేవుడు నడిపిస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితి కూడా అనుభవిస్తాం. అప్పుడు అనిపిస్తుంది, అసలు దేవునిలోకి వచ్చినాం, దేవుని సేవలోకి ఎందుకు వచ్చినాం అని ఎంతో మంది అనుకుంటారు. అప్పుడే నయం కదా, పని చేసుకున్నప్పుడే నయం కదా, లేకపోతే లోకంలో అవిశ్వాసిగా ఉన్నప్పుడు నయమే కదా. అయితే దేవుడు నడిపించే మార్గంలో ఆకలి ఉంటుంది. ఈరోజు ఏ ఆకలి ఉంటుంది మనం అనుకోవచ్చు, సమాధానం ఉండదు. సమాధానం కోసం ఆకలితో అలమటిస్తాం.
మనుషుల దగ్గర సమాధానం ఉండదు, కుటుంబంలో సమాధానం ఉండదు, సమాజంలో సమాధానం ఉండదు. ఈరోజు మనం అన్నం లేదనే ఆకలి కాదు పడేది, సమాధానం లేదనే ఆకలి. అందుకే ఈరోజు కుటుంబాల్లో సమాధానం లేదు, సంఘాల్లో సమాధానం లేదు, సమాజంలో సమాధానం లేదు. నలుగురు సంతోషంగా ఉండే అది కుటుంబాల్లోనైనా సంఘాల్లోనైనా. సంఘాల్లో ఎన్నో గ్రూపులు, కుటుంబాల్లో ఎన్నో గ్రూపులు. ఈరోజు మన ఆకలి ఏందో తెలుసా? దేవుల్లో నడిపించబడుతున్నప్పుడు మనం ఏ ఆకలి బాధ అనుభవిస్తున్నా, ఏ ఆకలి చావు అంటే సమాధానం లేని ఆకలి. సమాధానం లేని దాని వల్ల కలిగే ఆకలి, చావు, బాధ. అన్నం ఆకలినప్పుడు ఎట్ట పేగులు అలమటిస్తాయో, సమాధానం లేనప్పుడు మనస్సు, హృదయము అలాగే అలమటిస్తాయి. అలాంటి పరిస్థితులే సమాధానం లేని పరిస్థితుల్లో మనం అనుకుంటాం, దేవుడే కదా నడిపించింది, దేవుడే కదా చెప్పింది, దేవుడు చెప్పిన దాని దగ్గర మనం వెళ్ళేది అని. అందుకే యేసు ప్రభు కూడా ఒక మాట అన్నాడు, నేను సమాధానం కలగజేయ వచ్చి తినని తలంచదరేమో, నేను విరోధం పెట్టవచ్చు తిని. ఒక ఇంట్లోనే తల్లికి కుమారుడు, కుమారుడు తండ్రికి, తండ్రికి కుమారుడు, అత్త కోడలికి, ఒక్కళ్ళ ఇంట్లోనే వేరవుతారని చెప్పాడు. ఈరోజు సమాధానం లేని ఆకలి మనం అనుభవిస్తున్నాం. వాళ్ళు మాంసం లేదు, బియ్యం లేవు, వండుకోవడానికి లేవని ఆడే చచ్చిపోతే బాగుండు అనుకున్నారు. ఈరోజు సమాధానం లేదని ఎంతో మంది చచ్చిపోవాలనుకునే వాళ్ళు లేరా? సమాధానం లేక చచ్చిపోయే వాళ్ళు ఎంతో మంది. మననే కాలనీలో పాస్టర్ చచ్చిపోయాడంట, సూసైడ్ చేసుకొని. వాళ్ళ భార్య అప్పులు చేస్తే గొడవలు అయ్యి వాళ్ళిద్దరికి మధ్య సమాధానం లేక 10వ తారీఖు అనుకుంటా, ఎంతో ఏజ్ లేదు ఆయనకి. సమాధానము. ఈరోజు అన్నం ఉంది, బిర్యానీ, చికెన్లు అన్నీ ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి. సమాధానం లేని ఆకలి ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘములో ఏలుతుంది. సమాధానం లేని ఆకలితో ఎంతో మంది అల్లాడుతున్నారు, చచ్చిపోతున్నారు. చచ్చిపోతే మేలు అనుకుంటున్నారు, కొంతమంది ఆల్రెడీ చచ్చిపోతున్నారు కూడా. దేవుడు నడిపించే దాంట్లో ఇది ఒక భాగం. ఆకలి ఉండదు, సమాధానం ఉండదు, ఇంకా సంతోషం ఉండదు. సంతోషం ఉండదు దేవుడు నడిపించే దాంట్లో. పౌలు గారు ఎన్నోసార్లు ఏడ్చుకుంటూ కొరడా దెబ్బలు ఎన్నిసార్లు తిన్నాడు. యేసుప్రభు అన్న ఒక్కసారే కొరడాలతో కొట్టారు, పౌలు గారిని అయితే 5 సార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు, అంటే 195 దెబ్బలు. 5 సార్లు కొట్టారు కొరడాలతో పౌలు గారిని, ఆకలితో, దిగంబరత్వంతో. కొన్నిసార్లు సంతోషం అనే ఆకలే ఎక్కడ తెచ్చుకోవాలి? బియ్యం అంటే కొనుక్కొచ్చుకుంటాం, సరుకులు అంటే కొనుక్కొచ్చుకుంటాం, శరీరానికి కావాల్సిన ఆకలి తీర్చుకుంటాం. సంతోషాన్ని ఎక్కడ కొనుక్కొచ్చుకోవాలి? సంతోషం లేని ఆకలిని ఎలా తీర్చుకోవాలి? దేవుడు నడిపించే దాంట్లో కొన్నిసార్లు సమాధానము లేని ఆకలి అవుద్ది, సంతోషం లేని ఆకలి అయింది. ఈరోజు విశ్వాసులు, సేవకులు, పెద్ద పెద్దోళ్ళకి కూడా సంతోషం ఉండదు. సంతోషం విషయంలో ఆకలిగానే ఉంటారు, ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగానే ఉంటారు.
ఆనందము అనే ఆకలి, ఆప్యాయత అనే ఆకలి, అనురాగం అనే ఆకలి. ఎన్నో ఆకళ్ళు మనకున్నాయి. ఆకలి అవుద్ది, ఈ ఆకలితో చచ్చిపోతాము అని కూడా అనిపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలకు మాంసం ఆహారం లేకపోయేసరికి నేను చచ్చిపోతే మేలు అనుకుంటాం. అక్కడే మాకు మంచిగా ఉంది అనుకుంటాం. కొన్నిసార్లు దేవుడు మనం నడిపించినప్పుడు ప్రేమ ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, తర్వాత ఆప్యాయత ఉండదు, అనురాగాలు ఉండవు. ఇవన్నీ మనకు ఆకలే అవుతాయి. ఒకప్పుడే ఉండేటి ఇవన్నీ అనిపిస్తుంది. ఒకప్పుడు మనుషుల్లో ఉండేటి, ఒకప్పుడు కుటుంబాల్లో ఉండేటి, ఒకప్పుడు సంఘాల్లో ఉండేటి అన్నీ ప్రేమానురాగాలు, సంతోష సమాధానాలు, ఆత్మీయతలు, ఐక్యత. ఈరోజు ఇవన్నిట్లో ఆకలి ఉంది. మనకి బియ్యం ఉన్నాయి, తినడానికి మనకు ఆకలి లేదేమో, కానీ అనురాగము, ప్రేమ, సంతోషము, సమాధానము, ఆత్మీయత, వీటన్నిట్లో ఆకలే. అల్లాడుతూనే ఉన్నాం మనం. ఇవన్నీ లేని బాధ అనుభవిస్తూనే ఉన్నాం. సంతోషంగా ఎలా ఉండాలనో రావట్లా, సమాధానంగా ఎలా ఉండాలనో రావట్లా, ప్రేమగా ఎలా ఉండాలనో రావట్లా, అనురాగాన్ని ఎలా చూపించాలనో రావట్లా, ఆప్యాయతను పొందుకోవడానికి రావట్లా. వీటన్నిటిలో కూడా ఆకలే. దేవుడు నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఈ జీవిత యాత్రలో నీకు ఇలాంటి ఆకలి అవుద్ది. ఆకలి అంటే అన్నం లేని బాధ కాదు నాయన, ఇలాంటి బాధ పడాల్సి వచ్చింది. ఇది నేను నడిపించే మార్గంలో ఉంటది. కొన్నిసార్లు కడుపు ఆకలి కంటే మానసికంగా కలిగే ఆకలి ఎక్కువ ఉంటుంది. కడుపు బాధ కంటే కూడా మనసులో కలిగే బాధ ఎట్లా ఎక్కువ ఉంటుందో, కడుపు ఆకలి కంటే మానసికంగా హృదయములో కలిగే ఆకలి బాధ ఎక్కువ ఉంటుంది. హృదయానికి, మనసుకు మనం అన్నం పెట్టలేము, కానీ సమాధానం పెట్టగలుగుతాం, సంతోషాన్ని ఇవ్వగలుగుతాం మనసుకి. ఎంత సంతోషాన్ని మనసుకిస్తే అంత బాగుంటది. ఎంత ఆనందాన్ని మనం మనసుకిస్తే అంత బాగుంటది. ఎంత నెమ్మదిని మనం మనసుకిస్తే అంత బాగుంటది. కడుపుకెట్ట మన ఆహారాన్ని అంత బాగిస్తే అది బాగుంటుందో, దీనికి కావాల్సిన ఇస్తే అది బాగుంటుంది. కానీ మనకు లేదు. దాని విషయంలో అందరం బీదోళ్ళమే. అవి సమృద్ధిగా కలిగిన వాళ్ళు ఎవరు లేరు. బియ్యం బస్తాలు టిక్కులు ఉండొచ్చాం, కానీ ఇవి కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఈరోజు మనం అలాంటి ఆకలి బాధను అనుభవించాల్సి ఉంటది. ఈ అరణ్య జీవితంలో, ఈ దేవుళ్ళో వెళ్ళే జీవితంలో దేవుడే చెప్పాడు, దేవుడే వెళ్ళమన్నాడు, అయినా ఆకలి బాధపడ్డారు వాళ్ళు. అలాగే మనం చేసే పనుల్లో కానీ, సేవ విషయంలో, కుటుంబ విషయాలు, సంఘాల విషయాలు, ఏదైనా దేవుడే వెళ్ళమన్న చోటుకి వెళ్ళినా, దేవుడు చెప్పినట్టు చేసినా అక్కడ కూడా ఇవన్నీ మనం పడాల్సిందే. మరి వీళ్ళని తీసుకొచ్చింది దేవుడే అయినప్పుడు ఎందుకు ఆకలి బాధతో చంపాలి? దేవుడే కదా వెళ్ళమన్నది. చచ్చిపోతే బాగుండని ఎందుకు అనిపించింది వీళ్ళకి అంటే నాకు అర్థమైంది అదే. దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళినా, దేవుడు చెప్పినట్టు చేసినా కూడా మనం ఆకలి బాధపడాల్సిందే. ఈరోజు మనం పడే బాధ శరీర ఆకలి కాదు, మానసిక ఆకలి, హృదయములో కలిగే ఆకలి. ఇక్కడ ఇంకొక విషయము మనకు అర్థమయ్యేది ఏందో తెలుసా? వీళ్ళు బాధపడేసరికి దేవుడు చాలా కోపపడతాడు. నేను ఇంత చేసి ఇంత దూరం తీసుకొని వస్తే వీళ్ళు ఇలా సనుక్కుంటున్నారని చెప్పి కోపం వచ్చింది దేవునికి. అసలు ఈ బాధ ఎందుకు వాళ్ళకు వచ్చిందంటే 4వ వచనంలో చెప్తున్నాడు, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారాన్ని కురిపిస్తా, వారు నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తారో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి పత్యం ఆనాడే కూర్చుకోవాలి అని చెప్తున్నాడు. దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షించడానికి అనుమతిస్తాడు. పరీక్ష టైము ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే, దేవుడే ఆకలిని తీరుస్తాడు. వీళ్ళకేం జరిగిందో తెలుసా?
ఆకాశంలో నుంచి ధాన్యం వచ్చింది. ఈ ప్రపంచంలో ఎప్పుడు అట్లా జరగల. భూమిలో నుంచి కదా ధాన్యం పండేది. భూమిలో నుంచి బస్తాలు మనం పండించుకుంటాం, తింటాం. ఎప్పుడు చరిత్రలో జరగని విధంగా ఒక 40 సంవత్సరాలు దేవుడు ప్రతిరోజు ఆ గింజలు పడేటి. ఉదయాన్నే వెళ్ళి ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకునేవాళ్ళు. మనలాగా నెలకు సరిపడేటట్టు కాదు. ఏ పూటకి మనిషికి ఒక ఓమేర్ చొప్పున ఎంతమంది మనుషులు ఉంటే అంతే తెచ్చుకోవాలి. ఎక్కువ ఆశపడి తెచ్చుకుంటే మళ్ళీ రోజుకు కంపు కొట్టింది. తక్కువ తెచ్చుకున్న వాళ్ళకి తక్కువ కాదు. అట్లా 40 సంవత్సరాలు రోజు ఆ గింజలను వేస్తే తీసుకొచ్చి వండుకున్నారు. 40 ఏండ్లు మాంసం కోసం ఆ పాలెం దగ్గరికి పూరేళ్ళని రప్పిస్తే ఆ పూరేళ్ళు తీసుకొని వెళ్ళి తిన్నారు. సో అరణ్య జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఆకలి తప్పక ఉంటది. అయితే దేవుడు దాన్ని సూపర్ న్యాచురల్ గా తీర్చగలడు. అంటే మానవ శక్తికి అతీతంగా దాన్ని తీర్చగలడు. విశ్వాస జీవితంలో మనకున్న ఈ ఆకలి బాధని వాళ్ళకు ఆ రోజు పైనుంచి తీర్చినట్టుగా మనకు కూడా దేవుని ద్వారా తీర్చగలడు. అది మన శక్తితో, బలంతో, లేకపోతే మనుషులతో అవ్వదది. ఆ సమాధానం, ఆ సంతోషము, అవి ఆకలి ఒక పరిశుద్ధాత్మ దేవుడే తీర్చగలడు తప్ప మన వల్ల కాదు అది. అందుకే పరిశుద్ధాత్మలో ఉంటేనే ఆనందించగలుగుతాం. అందుకనే వాళ్ళు శరీరపరంగా ఎన్ని బాధలు ఆ రోజు సంఘం పడుతున్నా, కొడుతున్నా, జైలు వేసినా, దెబ్బలు తగిలి రక్తం గారుతున్నా కూడా వాళ్ళు దేవుళ్ళు ఆనందించి స్తుతించగలిగారు. కాలుస్తున్నా, తరుముతున్నా కూడా వాళ్ళు ఆనందంగా ఉండగలిగారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ బలంగా ఉంది వాళ్ళు. వాళ్ళ శరీరాన్ని బట్టి కాదు, వాళ్ళకి సంతోషము, సమాధానము, ఆనందం కలిగింది పరిశుద్ధాత్మ ద్వారా. ఈ 2 విషయాలు, ఆకలి తప్పకుండా ఉంటది, కానీ దాన్ని తీర్చేది కూడా ఆత్మదేవుడే. ఆకలి ఉండకుండా ఉండడం అనేది కాదు దేవుడు నడిపించే మార్గము. ఆకలి అవుద్ది, చచ్చిపోయేంత ఆకలి అవుద్ది, చచ్చిపోతే మేలన్నంత బాధ కలిగేది. ఎన్నోసార్లు సమాధానం లేని పరిస్థితిలో, సంతోషం లేని పరిస్థితిలో, నెమ్మది లేని పరిస్థితిలో ఎంతో మంది చచ్చిపోతున్నారు. చచ్చిపోవాలని ఎంత పెద్ద భక్తునికైనా అనిపిస్తుంది. ఒకవేళ అనిపించలేదంటే అది అబద్ధమే. ఇశ్రాయేల్ ప్రజలకు కూడా అనిపించింది, కానీ దాన్ని దేవుడు అద్భుతంగా ఆకాశంలో నుంచే తీర్చాడు. మళ్ళీ వాళ్ళని తృప్తిగా వారి ఆకలిని తీర్చి బ్రతికించి ముందుకు నడిపించాడు. ఈరోజు మనకు అదే చెప్తుంది. మన జీవితంలో ఏ ఆకలి అవుతున్నా, సమాధానం లేని, సంతోషం లేని, ప్రేమ లేని, ఆనందం లేని, అనురాగం లేని, ఆప్యాయత లేని ఈ ఆకలితో అలమటించి కుటుంబంలో అల్లాడుతున్నా సరే దేవుడే తన ఆత్మ ద్వారా ఇవన్నీ ఇవ్వగలడు, తీర్చగలడు, నడిపించగలడు. ఒక్క విషయం అర్థమైతే చాలు. ఆకలి బాధ ఉంటది, అలాగే మనకు మానసికంగా బాధ ఉంటది, కానీ అది తీర్చేది మాత్రం దేవుడే. అది ఎలా తీరుస్తాడంటే పైనుంచి తీర్చాలి. అది భూలోకంలో జరిగేది కాదు. అది దేవుని ఆత్మ ద్వారా జరిగేది. అప్పుడు సంతోషిస్తాం, అప్పుడు ఆనందిస్తాం, అప్పుడు ఆనందంగా చచ్చిపోతున్నా, కొడుతున్నా మనం ధైర్యంగా దేవుళ్ళో బ్రతకగలుగుతాం. కాబట్టి ఈ యొక్క మాటను బట్టి దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు చెప్పినట్టు వెళ్తున్నా సరే, దేవుడు చెప్పిన విధానంలో ఉన్నా సరే, కొన్నిసార్లు దేవుడు మనతో ఉన్నా, దేవుని సేవకులు మనతో ఉన్నా కూడా ఆకలి అనుభవించాలి. మోషే ఉన్నాడు అక్కడే, దేవుని సన్నిధి ఉంది, అయినా వాళ్ళకు ఆకలి ఉంది. మనకు వాక్యం ఉండొచ్చు, ప్రార్థన ఉండొచ్చు, దేవుని సన్నిధి ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, కానీ మానసికంగా ఆకలి, సమాధానం లేని ఆకలి, సంతోషం లేని ఆకలి, ఆనందం లేని ఆకలి,
అనురాగం లేని ఆకలి, ఆప్యాయత లేని ఆకలి, విశ్వాసం లేని ఆకలి. మానసికంగా మనం ఎంత ఆకలితో ఉన్నామో మనకే తెలుసు. మన ఆకలి కడుపుకు సంబంధించింది కాదు, మన ఆకలి హృదయానికి సంబంధించింది, మన ఆకలి మనసుకు సంబంధించింది. ఈ ఆకలి బాధపడే బదులు చచ్చిపోతే మేలు అనిపిస్తుంది. ఒకప్పుడే బాగుంది అనిపిస్తుంది. దేవుడు చెప్పినట్టు చెయ్యకముందే బాగుండి అనిపిస్తుంది. దేవుడు చెప్పినట్టు రాకున్నా బాగుండి అనిపిస్తుంది. దేవుడు నడిపించే మార్గంలో కూడా ఆకలి ఉంటుంది. దేవుడు మనతో ఉన్న ఆకలి ఉంటుంది. దేవుని సేవకులు మనతో ఉన్న ఆకలి ఉంటుంది. అయితే దేవుడే దాన్ని తీర్చగలడు. దేవుడే అద్భుతంగా దాన్ని మనకు ఇచ్చి మనల్ని తృప్తిపరచగలడు. పరిశుద్ధాత్మ ద్వారానే, దేవుని శక్తి ద్వారానే మనం అనుభవించగలుగుతాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఆరాధనలో మాకు సహాయం చేసినందుకు ఈ వందనాలు ప్రభా. ఒక చిన్న విషయాన్ని మేము నేర్చుకోవడానికి కృప చూపించారు దేవా. ఎన్నెన్ని నేర్చుకుంటున్నాము, ఎన్నెన్ని చదువుకుంటున్నాము, ఎన్ని వచనాలు తిరిగేసుకున్నామని కాదు, ఒక్క మాట అయినా గుర్తు పెట్టుకోవడానికి, చేయడానికి మాకు కావాలి దేవా. ఎన్ని వంటలు చూసినా ఒక్కటి కూడా చేయడం రాకపోతే మేము తృప్తి అనుభవించలేము. చూసినంత మాత్రాన తృప్తి అనుభవించలేము నాయన. అలాగే వాక్యాలు ఎన్ని చెప్పుకున్నా విన్నా మేము ఆనందించలేము. కానీ అది మేము చేయగలిగినప్పుడు, అలా జీవించగలిగినప్పుడే దాని రుచి మాకు అర్థమవుతుంది. కొన్నిసార్లు మేము కూడా ఎన్నిసార్లు ప్రభువా ఆకలి బాధను అనుభవించాం. మాకేదో బియ్యం లేవనో, ఇల్లు లేదనో, బట్టలు లేవనో కాదయ్యా, సమాధానం లేదనే ఆకలి, సంతోషం లేదనే ఆకలి, ఆనందం లేదనే ఆకలి, ప్రభా ఆప్యాయత లేదనే ఆకలి, ప్రేమ లేదనే ఆకలి. ఎన్ని అనుభవిస్తా ఉన్నాం నాయనా. నేనే కాదు, ఎంతో మంది అనుభవిస్తున్నారు. కుటుంబాలు అనుభవిస్తున్నారు, సంఘాలు అనుభవిస్తున్నాయి, సమాజం అనుభవిస్తున్నాయి. ఎన్నో చావులు మేము చూడగలుగుతున్నాం దేవా. మా ఆకలి తీర్చేవాడవు నువ్వయ్యా. ఏ ఆకలితో మేము అలమటిస్తున్నామో, ఏది లేదని మేము ఆకలి బాధతో అలమటిస్తున్నాము. కుటుంబాలకు, సమాజానికి, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి నేను మీరిచ్చి బ్రతికించగలరు నాయన. అది నాకు ఈ విధంగా ఎంతమంది ఆకలితో చచ్చిపోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ దయచేయండి. కుటుంబాలకు దయచేయండి, సంఘాలకు దయచేయండి. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు, నేను ఎంతో మంది కుటుంబంలోనే నాయన ఆకలి లేదు. ఎంత ఆకలితో అలమటిస్తున్నారో, సమాధానం లేని ఆకలితో ఎంతమంది బాధపడుతున్నారో నీకే తెలుసు ప్రభా. మీరే సహాయం చేయండి తండ్రి. ఇంతవరకు మాతో ఉన్నందుకై వందనాలు ప్రభా. నువ్వే సహాయం చేయగలవు, నీ ఆత్మ ద్వారా సహాయం చేయగలవు. మా ఆకలిని తీర్చి మమ్మల్ని బ్రతికించగలవు దేవా. సమాధానం ఇవ్వండి, సంతోషం ఇవ్వండి, ఆనందం ఇవ్వండి, నేను ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు ఇవ్వండి తండ్రి. ఏ ఆకలి మేము అనుభవిస్తున్నామో ఆకలిని మీరు తీర్చండి. అప్పుడు తృప్తి మాకు కలిగిద్ది ప్రభువా. ఒక ఆకలి కొన్న వ్యక్తిగా ఆహారం తిన్నప్పుడు ప్రాణం కుదుటబడి నెమ్మది పొందినట్టుగా దేవా, ఈ మానసిక ఆకలి మీరు తీర్చినప్పుడు అలాంటి తృప్తి మేము అనుభవించడానికి సహాయం చేయండి. ఎవరికి మాతో ఉన్నందుకై వందనాలు. వచ్చిన వారిని, విన్నవారిని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. నేను వారు చేస్తున్న పనుల్లో సహాయం చేయండి. ఆరోగ్యాలు దయచేయండి, క్షేమం సంఘానికి దయచేయండి దేవా. పరిచర్య విషయంలో నీ చిత్తాన్ని బయలుపరచు ప్రభువా. ఏ విధంగానైనా చేయాలనేది ప్రభువా స్పష్టమైన నీ ఆలోచన దయచేయండి నాయనా.
ఈ విషయంలో మీరు మాట్లాడండి, తెలియపరచండి ప్రభా. సంఘాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ రాకడలు, మా మరణాలు దగ్గరగా ఉన్నాయి తండ్రి. దాని కొరకు సిద్ధపడడానికి సహాయం చేయండి ప్రభా. విశ్వాసులను, కుటుంబాలను, నేను సేవకుల కుటుంబాలను, నేను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మంది దేవునికి దూరంగా ఎంతో మంది ఉన్నారు ప్రభా, కనికరించండి. నేను ఆ సువార్తకు వ్యతిరేకంగా ఎన్నో శక్తులు పనిచేస్తున్నాయి ప్రభా. సాతాను రాజ్యాన్ని కూల్చండి, నీ రాజ్యాన్ని కట్టండి ప్రభా. లోకపరంగా, శరీరపరంగా, ఆహారపరంగా, ఆరోగ్యపరంగా, తిండి పరంగా, ఇల్లు పరంగా, అనారోగ్యపరంగా ఎంతమంది బాధపడతా ఉన్నారో వారందరికీ సహాయం చేయండి దేవా. ఇంతవరకు మాతో ఉండి నడిపించినందుకు వందనాలు ప్రభా. ఈ గ్రామాన్ని, సంఘాన్ని, కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభా, ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయము, సన్నిధి మన ఆకలిని తీర్చడానికి దేవుడే సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.